హలో అక్కుమన్, ఈరోజు పొద్దున్నే మా మమ్మీ నన్ను లేపి ఒరే ఓరియో కనిపించట్లేదురా అని అన్నారు. ఇంకా అది విన్న నేను ఇలా లేచాను. వెంటనే హాల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి అసలేం జరిగింది అని అడిగితే, పొద్దున్నే లేచి ఆకలేస్తుందని బాల్కనీకి వెళ్ళాను మహారాజా. అసలు ఇంట్లో ఓరియోను వదిలారని నాకు అసలు అది తెలియదు మహారాజా. ఇదే మహారాజా జరిగిన నిజం. స్నూఫీ గాడు నిజంగానే అప్పుడు బాల్కనీలోనే ఉన్నాడు. సో స్నూఫీ గాడు ఓరియో గాడిని ఏమీ చేసుండడని ఈ సోఫా లోపలికి దూరిపోయాడా అని డౌట్ వచ్చింది. ఎందుకంటే ఈ సోఫాకి అమానుష్యమైన చరిత్ర ఉంది కాబట్టి. చరిత్రదే ఉందిరా, చింపేస్తే చిరిగిపోతుంది, కానీ ప్రేమలా కాదురా. ఇంకా ఈ సోఫాని పండబెట్టి ఓరియోగాడు లోపలేమన్నా దాంకొని ఉన్నాడా అని వెతకసాగాము. కరెక్ట్ గా చూస్తే ఎంట్రీ టికెట్ దగ్గరే కూర్చొని ఉన్నాడు. ఇంకా వాడిని లపక్కమని పట్టుకొని బయటికి తీసి, ఎందుకురా మా ప్రాణాలతో ఆడుకుంటున్నావు అని ఒక డైలాగ్ వేసి వాడిని తీసుకెళ్లి వాడి ఇంట్లో పెట్టేశాం. ఇది ఈ రోజు జరిగింది. కానీ ఇప్పుడు మీలో కొంతమంది నువ్వే దాన్ని కావాలని సోఫాలో పెట్టావు కదా అని అంటారు. నా మీదే సందేహపడుతున్నావా దేవా? స్నేహం అంటే ఏమిటో తెలుసా నీకు? సూర్య అంటే ఏమిటో తెలుసా నీకు? ఇంతకుముందే నీకు ఎన్నోసార్లు చెప్పాను, నీకోసం నా ప్రాణాలు ఇస్తానని. తీసుకో తీసుకో. ఈ రఘురామ్ రాజా జరిగిందే చూపిస్తాడు, చూపించిందే మళ్ళీ మళ్ళీ చూపిస్తాడు. ఏమన్నారు? అంటే టెన్షన్స్. దానికి ముందు ఏమన్నారు? నాకేం తెలియదు. అయ్యో